Hi there, welcome back to our channel Simple Path to English. In this video, we are going to learn one small spoken English expression. Yes, నేను వద్దు అని చెప్పినప్పటికీ నువ్వు ఎందుకు అంత మాట్లాడుతున్నావు? నేను వద్దు అని చెప్పినప్పటికీ నువ్వు ఎందుకు మొండిగా ప్రవర్తిస్తున్నావు? నేను వద్దు అని చెప్పినప్పటికీ నువ్వెందుకు అది కొన్నావు? ఎస్, ఈ ఎక్స్ప్రెషన్స్ని మనం ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అని చూద్దాం. ఎస్, నేను వద్దు అని చెప్పినప్పటికీ దానికి ఏం యూస్ చేయాలంటే ఈవెన్ దో ఐ సెడ్ నో, ఈవెన్ దో ఐ సెడ్ నో, నువ్వు ఎందుకు అతనితో మాట్లాడుతున్నావు? వై ఆర్ యూ టాకింగ్ టు హిమ్? ఈవెన్ దో ఐ సెడ్ నో, వై ఆర్ యూ టాకింగ్ టు హిమ్? లైక్ దట్. నెక్స్ట్ సెంటెన్స్, నేను వద్దు అని చెప్పినప్పటికీ నువ్వు ఎందుకు మొండిగా ప్రవర్తిస్తున్నావు? ఎస్, నేను వద్దు అని చెప్పినప్పటికీ ఈవెన్ దో ఐ సెడ్ నో, వై ఆర్ యూ బీయింగ్ యాజ్ స్టబన్? వై ఆర్ యూ బీయింగ్ యాజ్ స్టబన్? ఎందుకు మొండిగా ప్రవర్తిస్తున్నావు? ఎస్, నెక్స్ట్ సెంటెన్స్, నేను వద్దు అని చెప్పినప్పటికీ నువ్వు ఎందుకు అది కొన్నావు? ఈవెన్ దో ఐ సెడ్ నో, వై డిడ్ యూ బై దట్? ఈవెన్ దో ఐ సెడ్ నో, వై డిడ్ యూ బై దట్? ఎస్, ఇలా అన్నమాట. సో ఈ సెంటెన్స్ని మనం యూజ్ చేయాలంటే వి యూజ్డ్ హియర్ ఈవెన్ దో ఐ సెడ్ నో, నేను వద్దు అని చెప్పినప్పటికీ అని మనము ఈవెన్ దో ఐ సెడ్ నో అని యూజ్ చేస్తాం. ఎస్, సో ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. సో ప్లీజ్ రైట్ డౌన్ ఇన్ ద చాట్ బాక్స్. నేను వద్దు అని చెప్పినప్పటికీ వాళ్ళు నా మాట వినలేదు. ఎస్, దిస్ వన్ ఆన్సర్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఇన్ ద చాట్ బాక్స్. ప్లీజ్ రైట్ డౌన్ ఇన్ ద చాట్ బాక్స్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ కంటెంట్. ఐ థింక్ yes, if you understood means please do like, share and subscribe. Thank you for watching, my dear friends.